15వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనము ధ్యానం చేద్దాము. దయచేసి బైబిల్ ఉన్న వారంతా చూడాలని మనం చేస్తున్నాము. 18వ వచనం నేను చదువుతాను, చూడండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించును. నా మాట గైకొనిన ఎడల మీ మాటను గైకొందురు. తర్వాత చివరి వచనాన్ని చూద్దాం. 26, 27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. 27వ వచనం. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును నాకు సాక్ష్యం ఇచ్చును. చాలు. ఈ మూడవ భాగానికి మనం ఏం పేరు పెట్టుకున్నామంటే లోకముతో ఉన్న సంబంధం. లోకముతో ఉన్న సంబంధం. మొదటి 8 వచనాలలో మీరు బహుగా ఫలిస్తే తండ్రి మహిమపరచబడతారు, మీరు నా శిష్యులు అవుతారు అని 8వ వచనంలో ఉంది. అది మొదటి భాగం, శిష్యులు అనే మాట. రెండవ భాగంలో మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించడలా మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు. అది రెండవ భాగం. మూడవ భాగం లోకంతో ఉన్న సంబంధము అంటే లోకానికి మనము సాక్ష్యం ఇవ్వాలని, లోకానికి మనం సాక్షులముగా నిలిచి ఉండాలి. లోకంతో ఉన్న సంబంధం అంటే అది. ఈరోజు మన ధ్యానం ఏంటిదంటే లోకముతో ఉన్న సంబంధం. మూడవ భాగంలో లోనికి మనం వచ్చాము. శ్రద్ధగా మనం దేవుని మాటలు వింటే మరి చక్కగా అర్థమవుతుంది. చూడండి, 18వ వచనం నుండి 20 వచనాల వరకు లోకము అనే మాట మీరు చూస్తారా? ఒకసారి ఎన్నిసార్లు రాయబడిందో. 18వ వచనం నుండి 20వ వచనం వరకు లోకము అనే మాట ఎన్నిసార్లు ఉందో చూస్తారా? ఒకసారి. లోకము అని 18వ వచనంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత 19వ వచనంలో లోక సంబంధులైన అనే మాట 2. అదే 19వ వచనంలో లోకము తన వారిని స్నేహించును. తర్వాత ఏమన్నది? అది 3వది. అయితే మీరు లోక సంబంధులు 4. నేను మిమ్మల్ని లోకములో నుండి 5 అందుచేత లోకము 6 మిమ్మును ద్వేషించును. తర్వాత 20 వచ్చిన 3వ లైన్లో లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా ఎన్నిసార్లు రాయబడింది? 7 సార్లు రాయబడింది లోకము అనే మాట. అందుకనే ఈ భాగానికి మనం ఏం పేరు పెట్టుకున్నామంటే లోకముతో ఉన్న సంబంధము. మీరు బాగా వింటే నేను ఒక 5 పాయింట్స్ సిద్ధపరిచి వచ్చాను. ఈ లోకంతో ఉన్న సంబంధము అని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని మనము స్టడీ చేద్దాము, ధ్యానం చేద్దాము. దయచేసి మీరు గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాము. లోకము అనే మాట మనము బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. లోకాలు ఎన్ని ఉన్నాయి? మనకు తెలుసు కదా. పరలోకము, భూలోకము, పాతాళ లోకము అని. హిందువుల పద్ధతి వేరులేని 7, 14 లోకాలు అంటారు వాళ్ళు. మనకు అనవసరం. అయితే ఈ పరలోకము, భూలోకము, పాతాళ లోకము అనేది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. అది మనం ధ్యానం చేయాలి, కానీ చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. ఇది గమనించాలి. అయితే లోకము అని అంటే నేను పోయిన వారంలో గుర్తు చేశాను. లోకము అంటే
ఒక అర్థం ఏంటిదంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, లేక భూలోకము, ఇక్కడ సముద్రాలు, భూమి, చెట్లు, సంపద, జంతువులు ఇవన్నీ కూడా లోకానికి సాదృశ్యంగా కనపడతాయి. అంతేకాదు లోకము అంటే యోహాను సువార్త 3:16 ప్రకారంగా జనులు, మానవులను ఏమంటారంటే మనుషులను, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు కదా. కాబట్టి ప్రజలు, లోకం అంటే మానవులు అనే సత్యాన్ని మనకు తెలిసిన సంగతి. అయితే లోకములో ఒక పద్ధతి ఉంది. లోకము అనేది లోక మర్యాద అనేది ఒక మాట ఉంది. తర్వాత లోక ధర్మము అనే మాట ఉంటుంది. లోక విధులు అనే మాట ఇంకొక మాట ఉంది లోకములో. లోక మర్యాద, లోక విధులు, లోక ఆచారాలు అనే మాటలు కూడా బైబిల్లో మనం చూస్తాం. వాటిని గురించి మనము ఆలోచన చేయటం లేదు, కానీ పెద్దలు లోక మర్యాదల గురించి మాట్లాడతారు, లోక విధులను గురించి మాట్లాడతారు, లోక ఆచారాలను గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు బాగా దేవుని వాక్యాన్ని మీరు వినాలని మనవి చేస్తున్నాం. ఈ 19వ వచనము నుండి మీరు బాగా గమనిస్తే, మీరు చూడండి, ఒక వచనాన్ని నేను చూపిస్తా. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు అన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట నేను చెప్తాను. చెప్పిన తర్వాత నేను వాక్యంలోనికి కొంచెం లోపలికి వెళ్తాను. యోహాను సువార్త 17:16 చదవాలి. యోహాను సువార్త పేజీ తిప్పితే కనబడతాయి. 17:16. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమని చెప్తున్నాడు? నేను లోక సంబంధుని కానట్టు వారును లోక సంబంధులు కారంటే, వారును అంటే ఎవరు? ఆయన నమ్మిన శిష్యులు, ఆయన నమ్మిన విశ్వాసులు. మనల్ని గురించి యేసు ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ? మనము లోక సంబంధులము కాదు అన్నాడు. మీరు బాగా వినాలి, వాక్యం బాగా వినాలి. మనము లోక సంబంధులము కాదు. మనం చదివిన 19వ వచనంలో మీరు లోక సంబంధుల ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి, అంటే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటిదంటే, నేను యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే, నేను లోక సంబంధిని కాదు, అలాగే మీరు కూడా లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అన్నాడు. మీరు బాగా వాక్యం వినాలి. ఇది మనసులో పడాల. ఇప్పుడు మనం ఏం వింటాము ఇక్కడ? ఈ మాట, ఈ వచనాన్ని పెట్టుకొని మనం ఏమి ధ్యానం చేయబోతున్నాం అంటే, యేసు ప్రభు ఏమన్నాడు? నేను లోక సంబంధిని కానట్టు. నేను లోక సంబంధిని కాదు, మనము కూడా లోక సంబంధులము కాదు. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాడు, లోకములో నుండి రక్షించాడు మనల్ని, లోకములో నుండి విమోచించాడు మనల్ని, వెతికి రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. 2 కారణాలు చెప్తా నేను. ఒకటి, వాస్తవంగా మనం లోక సంబంధులం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు లోక సంబంధులు, నేను పరలోక సంబంధిని అంటాడు యేసు ప్రభు. మనం ఒకప్పుడు లోక సంబంధులముగా ఉండేవాళ్ళము. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన విధులు, లోక సంబంధమైన మర్యాదలు నేర్చుకుంటూ చేస్తూ పాప జీవితంలో గడిపేవారు మనం. అయితే అక్కడి నుంచి దేవుడు మనల్ని ఏం చేసినంటే లోకము నుండి మనల్ని రక్షించాడు. ఇది మనసులో పెట్టాలి, మీరు బాగా మనసులో పెట్టాలి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభు వారు, నేను లోక సంబంధిని కాదు, మీరు కూడా లోక సంబంధులు కాదు అన్నాడు. ఇప్పుడు మీకు బాగా నాటుకుపోయేటట్టుగా కొన్ని మాటలు చెప్తా.
అయితే లోకము ఎలాంటిది, లోకం ఎలాంటిదో మనకు అర్థమైతే నిజంగా నేను లోక సంబంధిని కానట్టుగా జీవించాలని ఆలోచిస్తాను. లోకం ఎలాంటిది అని మనం గాన ప్రశ్నిస్తే మనం బాగా వినాలి. లోకం ఎలాంటిదంటే ఆదికాండము 6వ అధ్యాయం 11, 12 వచనంలో భూలోకము చెడిపోయి ఉంది అని అంటాడు. భూలోకం ఎలాంటిదంట, మనమున్న ఈ భూలోకం ఎలాంటిదంట, చెడ్డలోకము. భూలోకములోని మనుషులు వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. చెడ్డలోకము, చెడిపోయిన లోకం. మీరు బాగా గమనించాలి. ఈ లోకము పాపముతో ఉన్న లోకము, పాపలోకము. ఎట్లా చెప్పొచ్చు పాపలోకం అని అంటే, యేసు బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు 1:29, ఇదిగో లోక పాపములను, అంటే లోకములో ఏముందంట, పాపము. అది గమనించాల. లోకం ఎలాంటిదో మనం ఆలోచిస్తున్నాం ఇక్కడ. లోకం ఎలాంటిదంటే లోకములో ఏముంది, పాపముంది. లోకం ఎలాంటిది అంటే ఇది చెడ్డది. సమస్త మనుషులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. మీరు బాగా గమనించాలి. అందుకని మనిషి, లోకం అంటే మనుషులే, మీరు బాగా మనసులో పెట్టాలి. మానవుని యొక్క హృదయం ఎలాంటిదంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది మోసకరమైనది అని రాయబడింది. అంటే మనుషులు మోసకరమైన వారు, మనుషుల హృదయము చెడ్డది అని రాయబడింది. మానవుని యొక్క జీవితము, లోకం యొక్క తత్వము మనం ఆలోచిస్తే లోకములో పాపం ఉంది, మనుషుల్లో పాపం ఉంది. ఈ సత్యాన్ని మనం బాగా గమనించాలి. ఈ లోకానికి ఒక అధికారం ఉన్నాడు. ఎవరు అతను? సాతానుడు. ఈ లోకమంతా ఎవరి స్వాధీనంలో ఉంది? సాతాను స్వాధీనంలో ఉంది. ఒక వచనం చదువుతారా తప్పన ఎవరైనా? 1 యోహాను పత్రిక 5:19 చదవాలి. 1 యోహాను పత్రిక 5:19. లోకమంతయు దుష్టిని యందు, లోకమంతా ఎవరెందు ఉందంట? దుష్టుని యందు ఉంది. లోకములో దుష్టుడు ఉన్నాడు. లోకమంతా ఎవరి స్వాధీనంలో, ఎవరి అధికారం కింద ఉంది? సాతాను అధికారం కింద ఉంది. మీరు బాగా గమనించాలి. ఒక సందర్భంలో మత్తయి సువార్త 4:5 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి సాతాను వచ్చి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో చూపించిందంట. మీరు వాక్యం వినాలి. భూలోకములో ఉన్న రాజ్యాలన్నిటిని, లోకమంతటిని కూడా ఎంతట్లో చూపించిందంట? ఒక్క నిమిషంలో చూపించేసిందంట. ఇదంతా నా అధికారం కింద ఉంది, నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కుతే అంటే లోకాధికారం అంతా క్షణములో యేసు ప్రభుకు చూపించి ఇదంతా నా అధికారం కింద ఉంది అని చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ లోకాధికారితో నాకు సంబంధము లేదు. మీరు బాగా గమనించాలి. యోహాను సువార్తలో 26వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో చూడండి, ఒక మాట కనబడుతుంది. ఏంటిది అంటే 18వ వచనము 4వ లైన్లో మీరు బాగా చూస్తే ఒక మాట ఉంటుంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి అన్నమాట. సాతాను అధికారి, ఈ లోకాధికారి. మీరు బాగా వినాలా. కొలసై పత్రిక 1:13 ఏముందంటే, ఈ ఒక మాట ఉంది, అంధకార సంబంధమైన అధికారము అని మాట ఉంది. అంధకార సంబంధమైన అధికారం ఎవరు? చీకటి అధికారం ఎవరు? పాపం యొక్క అధికారం ఎవరిది అంటే సాతానుది. మీరు వాక్యాన్ని గమనించాలి. అందుకని ఈ లోక సంబంధమైన దేవత అని మాట అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, ఇవన్నీ మీరు బాగా గమనించినప్పుడు ఈ లోకాధికారి, అపవాది, దుష్టుడు సాతాను. ఈ లోకమంతా సాతాను స్వాధీనములో, ఆధీనములో, అధికారం కింద ఉన్నది.
ఈ లోకములో ఏముంది అంటే, ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారంటే పాపులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు, చెడిపోయిన వారుగా ఉన్నారు, మలినము కలిగిన వారుగా, పాపభూయిష్టమైన వారుగా ఈ లోకము ఉంది. ప్రియులారా, మీరు బాగా గమనించాలి. కాబట్టి ఈ లోకాన్ని మీరు బాగా ఆలోచిస్తే, మీరు ఒక మాట నేను గుర్తు చేస్తా, పాత నిబంధనలోనికి వెళ్ళొస్తా. ఐగుప్తు దేశము పాపానికి గుర్తుగా ఉంది. ఐగుప్తు ఫరో రాజు మరి సాతానుకు గుర్తుగా కనబడతాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బానిసలుగా బతికినారు, వెట్టి చాకిరీ చేశారు. మీరు బాగా వినాలి. అక్కడ బలంగా వాళ్ళు మరి క్షీణించిపోయారు. ఇనుప కొలిమిలో వాళ్ళు మాడిపోయినట్లుగా బైబిల్ చెబుతుంది. ఈ లోకము కూడా ఐగుప్తుకు సాదృశ్యం, లోకాధికారి సాతానుకు సాదృశ్యం. అక్కడ ఐగుప్తు అధికారి ఫరో అపవాదికి గుర్తుగా కనబడతాడు. అయితే మీరు వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసే నాయకత్వాన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వము నుండి బయటకు తీసుకుని వచ్చాడు. 10 తీర్పులు మీరు బాగా గమనించాలి. ఐగుప్తులో ఉన్న 10 దేవతలకు తీర్పు తీర్చేసినాడు ఆయన. 10 తెగుళ్లతో వాళ్ళని నాశనం చేసి తీర్పు తీర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినాడు. ఎలాగా? గొర్రెపిల్ల పస్కా పశువు ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించాడు, బయటికి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అపవాదిని అంటే ఫరో కబంధ హస్తాలలో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ పటం ఎవరిది? నీది, నాదే. మనం కూడా లోకములో ఉన్న వాళ్ళము అయ్యా, పాపములో ఉన్న వాళ్ళము, సాతాను అధికారము కింద ఉన్న వాళ్ళము. ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము కూడా బయటికి విమోచించబడ్డాం, బయటికి విడుదల చేయబడినాం, పాపములో నుండి బయటకు వచ్చాం. క్రీస్తు యేసు యొక్క గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితే, విడుదల పొందుతారని బైబిల్ చెప్తారు. కాబట్టి లోకములో నుండి దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు. మరి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే బయటికి తీసుకొచ్చినాడు ఐగుప్తు నుంచి, నిన్ను నన్ను ఐగుప్తు అనే బానిసత్వము నుండి, లేక పాప బానిసత్వము నుండి, పాపం చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు, ఆ పాపము నుండి, దాసత్వము నుండి దేవుడు క్రీస్తు యేసు వారు విమోచించి విడుదల చేసి స్వతంత్రులుగా చేశాడు. మీరు బాగా గమనించాలి. కాబట్టి ఇక్కడ లోకములో నుండి ఆయన దేవుడు నిన్ను నన్ను రక్షించాడు అనేది మీరు బాగా గమనించాలి. ఇప్పుడు పాఠంలోనికి వద్దాం. లోకం గురించి తెలుసుకున్నాం కాబట్టి మనము వాక్య ధ్యానంలోనికి వద్దాం. ఇక్కడ ఏమంటాడంటే 19వ వచనంలో, మీరు లోక సంబంధుల ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, లోకమునకు వేరుగా మనము ఉండాలా, లేక లోకానికి నీకు నాకు ఎలాంటి సంబంధం కలిగి జీవిస్తున్నామో మనం ఆలోచించాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటిదనంటే, లోకమునకు మనం వేరుగా బ్రతకాలి. ఎందుకనంటే లోకములో నుండి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనము లోక సంబంధులము కాదు. యేసుప్రభు అన్నాడు కదా, నేను లోక సంబంధులను కానట్టు మీరు కూడా లోక సంబంధులు కారు, వీరు కూడా లోక సంబంధులు కారు. మన మీద యేసుప్రభు వారు పెట్టుకున్న నమ్మకం చూడండి. ఆయన ప్రార్థన చేస్తే ఏమన్నాడు? వీరు కూడా లోక సంబంధులు కారు అని రాయబడింది. ఇది మనము గమనించాలి. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం ఏంటిదంటే, మనము లోక సంబంధులము కాదు, మీరు లోక సంబంధులు కారు అని ఇక్కడ కూడా యోహాను సువార్తలు అన్నాడు. మీరు గమనించాలా? ఈ లోక సంబంధులు కారు అంటే అర్థం ఏంటిదంటే, లోకానికి మనం వేరుగా ఉండి బ్రతకాలా అని దాని అర్థం.
మనం లోకానికి వేరుగా ఉండి బ్రతకాలి. ఒక 2-3 రెఫరెన్స్లు మీరు చూస్తారా? దయచేసి చూడండి. ఒక 2 రెఫరెన్స్లు. అపోస్తల కార్యముల గ్రంథము 1:38, 2:38 చదువుతారా? 2:38. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము 39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ ప్రభువైన మన దేవుడు తన యుద్ధ పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అంటే మనము లోకానికి వేరుగా ఉండి రక్షించబడుతూ వెళ్ళాలి. మూర్ఖులకు ఈ తరం వారి కంటే వక్ర బుద్ధి కలిగిన వారు, ఈ తరం వారు పాపము స్వభావం కలిగిన వారు, లోకస్తుల నుంచి వేరై మనము బ్రతకాలి, ప్రత్యేకముగా జీవించాలి. మీరు బాగా గమనించాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతారమ్మా? త్వరగా చదవాలి, ఫాస్ట్ చదవాలి, టైం ఎక్కువ లేదు మనకి. మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి అంటే అర్థం ఏంటిది? లోకములో నుండి బయలువెడలి ప్రత్యేకముగా జీవించండి అని. లోకములో నుండి అంటే అర్థం ఏంటిదంటే 14వ వచనం నుంచి రాసినాడు. మీరు చీకటికిని వెలుగునకును ఏమి పొద్దు అనే మాటలు చెబుతూ, విశ్వాసికి అవిశ్వాసికి ఏం పొందిక అని చెబుతూ, మీరు లోకములో నుండి బయలువెడలి అంటే ప్రత్యేకముగా బయటకు వచ్చి ప్రత్యేకముగా జీవించండి అని అక్కడ రాయబడింది. ప్రియులారా, ప్రత్యేకముగా జీవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, ఈ లోకం తరం వారికి, ఈ లోక మర్యాదకు లోకములో నుంచి వేరే ప్రత్యేకముగా ఉండండి, ప్రత్యేకముగా జీవించాల. లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాక్యం వినాలా. మరొక వచనం చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో అది అన్నమాట. పరీక్షించి తెలుసుకోండి. ఉత్తమమైనది ఏదో, పరిశుద్ధమైనది ఏదో, ఉత్తమమైనది తెలుసుకోనండి. ఈ లోక మర్యాద మన శరీరాన్ని కల్మషం, మన పాపాలకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. లోక మర్యాదను అనుసరించకుండా ప్రత్యేకముగా ఉండాలి. యాకోబు పత్రిక 1:29 వచనం 27వ వచనం అనుకుంటా. అక్కడ ఒక మాట, లోక మాలిన్యం తనకంటకుండా అనే మాట ఉంటుంది. లోక మాలిన్యము తనకంటకుండా అంటే మనం ఎట్లా బ్రతకాలా? లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, లోకములో నుండి మనల్ని దేవుడు రక్షించాడు కాబట్టి, విమోచించాడు. తను కలువరి శిలువలో మరణించి మనల్ని కొన్నాడు రక్తం చేత. కాబట్టి లోకమాలిన్యం అంటకూడదు. లోక మర్యాదను అనుసరింపకుండా మనము ఈ లోక సంబంధాల నుంచి బయటకు వచ్చి ప్రత్యేకముగా మురుకు తరమగు వారికి వేరుగా మనం బ్రతకాలని ప్రభు చెబుతాడు. అదే యాకోబు పత్రిక 4:4 ఏమని రాయబడింది? మీరు ఈ లోకముతో స్నేహం చేస్తే దేవునికి వైరము కలగజేసిన వారైతారని అంటాడు. లోక స్నేహం దేవునికి మరి వైరము అనే మాట ఉంటుంది. చదువుతారమ్మా మాట? యాకోబు పత్రిక 4:4. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఇక్కడ చూడండి, అందుకని అక్కడ మనం చదివిన 15వ అధ్యాయం 18వ వచనంలో మీరు లోకస్తులైతే లోకం తన వారిని స్నేహిస్తారు. మీరు లోకము సంబంధులు కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు మనల్ని విమోచించాడు.
కాబట్టి మీరు లోక సంబంధులు కాదు. ఒకవేళ లోకాన్ని మీరు స్నేహిస్తే దేవునికి వైరము కలుగుతుంది, దేవునికి శత్రుత్వము అవుతాం అనేది ఈ భాగంలో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మీరు లోక సంబంధులు కారు. లోకములో నుండి ఆయన మనల్ని ఏం చేసినాడంట, ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు అని మాట మనం చూస్తాం. ప్రియులారా, మీరు బాగా గమనించాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని లోకములో నుండి ప్రత్యేకపరుచుకొని మరి రక్షించినాడు అనే సత్యాన్ని మనము గమనించాలి. ఒక మాట చెప్తా నేను, మీరు వినాలా. 1 యోహాను పత్రిక 2:15-16 మీరు చదవండి. లోకము యొక్క తత్వాన్ని గురించి అక్కడ చెప్పాడు. లోకములో ఏముందో చెప్పాడు ఆయన. 15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. ఇక్కడ ఎంత మంచి మాట చెప్పాడు. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో చూడండి. మనము పరలోక సంబంధులము, భూలోక సంబంధులము కాదు. భూలోకములో నుండి దేవుడు మనల్ని విమోచించాడు, రక్తం పెట్టి ఆయన బయటికి తీసుకొచ్చాడు, విడుదల చేశాడు. మనం పరలోక సంబంధులము. కాబట్టి భూలోకములో ఉన్న వాటినైనను లోకమునైనను మీరు ప్రేమించకండి. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇప్పుడు చెప్తాడు లోకములో ఏముందంట. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించవద్దని చెప్పాడు ఇక్కడనంటే, లోకములో ఏముందంట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడే ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి చూడండి. ప్రతి మనిషి శరీరం కొరకు బతుకుతుంటాడు. శరీరాశ, నేత్రాశ. ఈ శరీరాశ, నేత్రాశకు మరి సరిపోయిన వాటన్నిటి సమృద్ధిగా వచ్చితే మూడవది జీవపు డంబము. నా అంతటోడు ఎవరు లేడు. కంటికి కనబడినది దొరికితే, శరీరానికి కావలసినవన్నీ దొరికితే ఇంకా మూడవది ఏముంటుంది, అహం, గర్వం మనిషికి వస్తాయి. అందుకనే ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. ప్రియులరా, ఇవన్నీ శరీర సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ ఇవన్నీ శరీర సంబంధమైన. జీవపు డంబము, గర్వము. ఈ గర్వం అనేది అపవాదిలో మనం చూస్తాం. నాకన్నీ తెలుసు, యేసు ప్రభుతో నేను సమానుడను అని ఆయన సభాపర్వతం మీదకి నేను ఎక్కుదును అని దేవునితో సమానుడిగా చేసుకునిందంట. అది ఆ గర్వాన్ని చూసి దేవుడు అక్కడి నుంచి కిందికి. ప్రియులారా, గమనించాలి. మనము లోక సంబంధులము కాదు, శరీర సంబంధులము కాదు. మనము ఆత్మీయులము, ఆత్మ సంబంధులం. మీరు బాగా గమనించాలి. ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఒక రోజున లోకాన్ని దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. లోకము నాశనం కాబోతుంది. మీరు బాగా గమనించాలి. అందుకనే లోకము నుండి మనం వేరై రక్షణ పొందాలి. లోకములో నుండి వేరుగా బ్రతకాలి. ఈ సత్యాన్ని మనము బాగా గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రియులారా. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవి చాలా డేంజర్. శరీరాశకు, నేత్రాశకు పడిపోని వ్యక్తులు అంటూ ఎవరు కూడా లేరు ప్రియులారా. గొప్ప గొప్ప దైవజనులు పడిపోయినారు. శరీరాశకు, నేత్రాశకు పడిపోని, జీవపు డంబానికి పడిపోని వ్యక్తులు భూమి మీద ఎవరు కూడా లేరు. ఎవరంటే ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ మూడింటిని జయించినాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి అపవాది వచ్చి ఈ రాయిని రొట్టెగా చేసుకొని తినమని చెప్పింది. శరీరాశ చూపించింది. నేత్రాశ భూలోక రాజ్యములన్నిటినీ
ఒక్క నిమిషంలో చూపించి ఇదంతా నా అధికారం కింద ఉంది, నాకు సాగిలపడు అని చెప్పింది. అంటే లోకాధికారం అంతా నా చేతిలో ఉంది, నాకు మొక్కితే ఇదంతా నీకే ఇస్తానని. నేత్రాశకు లోబడిన వాళ్ళు ఎవరున్నారు? డబ్బుకు బానిసలు కాని వారు ఎవరున్నారు? నేత్రాశ సంసోను స్త్రీకి లోబడిపోయాడు, కళ్ళతో చూసి. చూడండి ప్రియులారా, జీవపు డంబం. యేసు ప్రభుని ఏం చేసింది? యెరూషలేము శిఖరం పైకి తీసుకొని పోయింది, దేవాలయం శిఖరం పైకి తీసుకుపోయి, నువ్వు దేవుని కుమారుడవు కదా, పైనుంచి కిందికి దూకితే దేవదూతలు వచ్చి ఎత్తుకుంటారని రాయబడింది కదా, నీ గొప్పతనాన్ని చూపించుకో. గర్వము చూపించింది. యేసు ప్రభు వారు అపవాదిని గద్దించినట్టుగా ఒక రాయబడింది. ప్రియులారా, మనిషిలో ఈ 3 జయించే శక్తి ఒక యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది. నేనుగా మీరు భావినండి, నేనుగా శరీరాన్ని జయించలేను, నేనుగా నేత్రాశను జయించలేను, నేనుగా గర్వాన్ని కూడా జయించటం నా చేత కాదు, ఎవరి చేత కూడా కాదు. ఇది జయించని ఇంకా చేతగాకనే చాలామంది హిమాలయ పర్వతాలకు వెళ్ళి దాసులుగా, వాళ్ళు సన్యాసులుగా వెళుతున్నారు. ఎందుకు? శరీర కోరికలను జయించలేక, నేత్రాశను జయించలేక, అహాన్ని జయించలేక, కోపాన్ని అదుపులో ఉంచుకోలేక మనుషులు మరి ఎక్కడెక్కడికో వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటున్నారు. నిజమే, శరీరం ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించాలి. మనం బయటికి విశ్వాసులాగా కనబడుతున్నాం, బయటికి పరిశుద్ధులాగా కనబడుతున్నాం, బోధ చేస్తున్నాం, నాతో కూడా కలుపుకొని చెప్తున్నాను. ప్రియులారా, నా శరీరం నాకు తెలుసు ఎంత భయంకరమైనదో, మీ శరీరము మీ మనస్సాక్షి ఎంత భయంకరమైనదో, పాప నియమానికి నేను ఎంత చెరపట్టి లోపరుస్తుందో నీకు బాగా తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. అయ్యో మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు కేక వేసినట్టుగా మనం చూస్తాం. గొప్ప గొప్ప దైవజనులు కంటిని జయించలేకపోయారు. చూడండి, నేత్రాశ ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించాలి. డబ్బును చూసి ఒక నిండు ప్రాణాలను చంపేస్తున్నారు మనిషి డబ్బు కొరకు, హత్య చేస్తున్నారు. డబ్బు గొప్పదే, మనిషి గొప్పవాడంటే మనిషి గొప్పవాడు, కానీ డబ్బు కొరకు నేత్రాశ చూడండి ఒక మనిషిని కూడా చంపేస్తుంది. వాయు వరుస లేకుండా వ్యభిచారం జరిగిస్తుంది నేత్రాశ. రహస్య స్థలాల్లో ఎన్నో పాపాలు జరిగిస్తుంది నేత్రాశ. ఈ లోకములో ఉన్నదంతా ఇదే, మానవుల చుట్టూ మరి తిరిగేది, మానవుని పతనానికి తీసుకుపోయేది ఇది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి, రోమాపత్రికలు ఏమన్నాడంటే, ఎవడు విడిపించునని క్వశ్చన్ వేస్తే 8వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ నియమము నన్ను విడిపించను అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించాడు. ఆయన విశ్వసించిన ప్రతి వ్యక్తిలోనికి వచ్చాడు ఆత్మ. ఆ ఆత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ ద్వారానే ఒక వ్యక్తి శరీరాన్ని, నేత్రాశను, జీవపు డంబాన్ని జయించగలడు. మీరు బాగా గమనించాలి. ఆత్మ నియమము నన్ను విడిపించను అని అంటాడు. ఈ రోజుల్లో చాలామంది పడిపోవడానికి గల కారణం ఏంటిదంటే, దేవుని ఆత్మ వారి హృదయాల్లో లేదు. ఎవరిలో దేవుని ఆత్మ ఉందో వాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మ వారిని తప్పించి నిలబెడుతుంది. ప్రియులారా, మీరు బాగా గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న విశ్వాసము మన లోకాన్ని జయింపజేస్తుంది. మొదటిగా గమనించాలి. ఒక మాట చదువుతారా మాట,
మొదటి యోహాను పత్రిక 5:4 చదవాలి. ముగింపు చేస్తా, టైం అయింది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారు అంటే అర్థం ఏంటిది అయ్యా? దేవుని మూలముగా జన్మించడం అంటే అర్థం ఏంటిది? నికోదేముతో ఒక మాట అన్నాడు, లేక నికోదేము యేసుప్రభుతో ఒక మాట అన్నాడు. ఏమని? ఒకడు కొత్తగా, యేసుప్రభు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమునకు ప్రవేశం లేదు అన్నాడు. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మిస్తాడు అంటే అక్కడ రాయబడింది ఏంటిదంటే నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ అని చెప్తాడు. అంటే ఒకడు దేవుని మూలంగా ఎలాగ జన్మిస్తాడనంటే వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను ఒకడు జన్మించాలి. అంటే దేవుని వాక్యము చేత ఒకడు పొడవబడితే, వాక్యము చేత పాపాన్ని గురించి ఒప్పించబడితే, అయ్యో నేను పాపిని అని కూర్చోబెడితే ఆ వ్యక్తి రక్షించబడతాడు. అలా ఒప్పించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, అంటే ఒక వ్యక్తిని తిరిగి జన్మింపజేసేది ఎవరు అంటే దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఇద్దరు బలముగా పనిచేస్తున్నారు. మీరు బాగా గమనించాలి. దేవుని వాక్యము చేత పొడవబడి గుచ్చబడి పాపాని విషయమై పశ్చాత్తాపడి ఒప్పింపజేస్తుంది వాక్యము. దేవుని ఆత్మ మనలో తీర్పును గురించి, పాపాన్ని గురించి, శిక్షణ గురించి ఒప్పింపజేస్తాడు. తీతు పత్రికలో మాట ఉంది 3:5 చదువుతారా వచనాన్ని? తీతు పత్రిక 3:5 కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించాలి. అంటే మనలో ఆత్మకార్యం జరిగితే చూడండి, అదే నూతన స్వభావము మనల్ని రక్షిస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము అనుగ్రహించటం. ఒక వచనాన్ని చూడండి, వాక్యం గురించి కూడా ఒక మాట చూపిస్తా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యము మనల్ని కంటుందని రాయబడింది. అంటే దేవుని వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను మనం తిరిగి జన్మిస్తాము. అదే దేవుని వలన పుట్టినవారు అనే మాట. చూడండి, 1 పేతురు పత్రిక పేపర్ తిప్పండి ఒకసారి. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు అని రాయబడింది. దేవుని వాక్యమూలముగా మనము జన్మిస్తున్నాం. ఆత్మమూలముగా దేవుని వాక్యమూలముగా మనం తిరిగి జన్మిస్తున్నాం, పుడుతున్నాం. ఈ సత్యాన్ని మీరు బాగా గమనించాలి. మనం ఎట్లా అనుకుంటున్నామంటే ఈ సత్యాలు మనకు తెలియవు. మన ఇంట్లో నాయన బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి అమ్మ తీసుకోవాలా, అమ్మ బాప్తీసం తీసుకుంది కాబట్టి కొడుకులు తీసుకోవాలా, కొడుకులు బిడ్డలు తీసుకోవాలా, చర్చిలోకి వచ్చి రొట్టె రసం తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా తెలియదు. దేవుని వాక్యం చేత పొడవబడాలా, దేవుని వాక్యం చేత మనం జన్మించాలా, పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని కలగజేయాలా, పశ్చాత్తాపాన్ని కలిగించాలా, పాపాన్ని గురించి ఒప్పించాలా, మనల్ని గుచ్చాలా, అయ్యో నేను పాపిని అని ఒప్పింపజేయాలా, తీర్పును గురించి
నరకమును గురించి, అగ్ని గుండమును గురించి ఆత్మ మనల్ని ఒప్పిస్తేనే ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తాడు. ఎలా రక్షించబడినావని నేను సేవకుల్ని చాలామందిని అడిగిన, మీ రక్షణ ఎలా జరిగిందో చెప్పంటే వాళ్ళన్నీ తప్పులు చెప్తున్నారు. చచ్చిపోయేతోనే సార్ నేను, సావుకు సిద్ధమైంది, మరణ పడకలో ఉంటే సార్ నేను, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే బాగైనాను, బాప్తిసం తీసుకొని చర్చకొచ్చినాను. యేసుప్రభు కార్యం ఎక్కడ ఉంది? అక్కడ యేసుప్రభు శిలువ కార్యం ఎక్కడ ఉంది? దేవుని పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడ ఉంది? రావచ్చు ప్రథమము, ఇవన్నీ తప్పేం కాదు. రోగాలు బాగైతే చేసికి రావచ్చు, మరి ఇంకా కొన్ని ఆశీర్వాదాలు కలిగితే రావచ్చు, తప్పు కాదు. కానీ ఒకడు తిరిగి జన్మించడానికి మూలము స్వస్థత కాదు, డబ్బు కాదు, ఇంకా మంచి కార్యాలు కాదు. ఇవన్నీ లోకములో కూడా జరుగుతాయి. ఒక డాక్టర్ని నమ్ముకుంటే కూడా నేను బాగు చేస్తాను, మంచి స్పెషలిస్టు. ఒక కోటీశ్వరుని నమ్ముకొని ఆయన వెంబడిస్తే ఆయన కూడా డబ్బు కలిగిస్తాడు. కానీ పరలోకం అలా రాదు, ఆత్మరక్షణ అలా కలగదు. అది కేవలం దేవుని కార్యం, అది దేవుడు జరిగించే ఆత్మకార్యం. అది ప్రియులారా మీరు బాగా గమనించాలి. అంటే యేసు ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో, మళ్ళొకసారి చదవమ్మా. దేవుని మూలముగా జన్మించిన వారు లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించేవారు ఎవరంటే బాగా గమనించాలా, దేవుని మూలముగా జన్మించిన వారు. దేవుని మూలముగా జన్మించడం అంటే వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను తిరిగి జన్మించిన వారు. వారు పాపాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, అపవాదిని ఓడిస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారు పాపం చెయ్యరు అని రాయబడింది. దేవుని మూలముగా పుట్టిన వారు అపవాదిని జయిస్తారని రాయబడింది. లోకాన్ని జయిస్తారు. ప్రియులారా, యేసు ప్రభు లోకాన్ని జయించాడు. ఈ సత్యాన్ని మనం మనసులో పెట్టాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నేను ముగిసే టైం అయిపోయింది. ఇక్కడ మరొకసారి నేను గుర్తు చేస్తా, ఈ పదాలన్నింటినీ మీరు మనసులో పెట్టాలా. ఇక్కడ మనం చదువుకున్న వచనం ఏంటిదనంటే, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటాను. యేసు ప్రభు వారు అక్కడ ఏం చెప్పాడు? యోహాను సువార్త 17:16లో, నేను లోక సంబంధుడను కానట్టు వీరును లోక సంబంధులు కారు అన్నాడు. అంటే మీరు బాగా గమనించాలి, దేవుడు మనల్ని లోకములో నుండి రక్షించాడు, లోకములో నుండి పిలిచి ఏర్పరచుకున్నాడు. నేను ఒక పాయింట్ చెప్పాను, లోకం అంటే ఏమిటి అనే మాట చెప్పాను. దానికి సాదృశ్యంగా లోకాధికారి సాతానుడని, లోకము పాపము మనుషులని, లోకములో పాపం ఉందని, చెడ్డవారని ఇవన్నీ చూపించాను. అయితే ఐగుప్తును కూడా చూపించాను. ఐగుప్తు పాపానికి సాదృశ్యం, పాపలోకానికి సాదృశ్యమని, ఐగుప్తు ఫరో రాజు సాతానికి సాదృశ్యమని వారి బానిసలుగా ఉండగా ఈ దేవుడే మోసే ద్వారా 10 తెగుళ్లను జరిపించి వారిని బయటికి తీసుకొచ్చినట్లుగా మరి మనల్ని కూడా క్రీస్తు యేసు ద్వారా లోకము నుండి, అపవాది నుండి ఆయన రక్తము ద్వారా మనల్ని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇది ఒక పార్ట్గా నేను చూపించాను. అయితే బయటకు వచ్చిన మనము ఎలా బ్రతకాలని అంటే, లోకానికి వేరుగా ఉండి జీవించాలి. అది నేను అది చెప్పాలి. లోకంలో నుండి బయటకు వచ్చిన మనం ఎలా జీవించాలంటే, లోకానికి వేరుగా ప్రత్యేకముగా జీవించాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడుతూ వెళ్ళాలి. 2 కొరింథీ 6:14-18 వారిలో నుండి మీరు బయలు వెళ్ళడి అని ప్రత్యేకముగా ఉండండి అని చెప్పబడింది. లోక మర్యాదను అనుసరింపకూడదు, లోకమాలిన్యం అంటకుండా, లోకముతో స్నేహము చేయకుండా మనము ప్రత్యేకముగా జీవించు వారంగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఇంకా ఏమని రాయబడింది?
లోకము తత్వాన్ని గురించి చెప్పాడు, లోకం యొక్క స్వభావాన్ని గురించి. ఎవడైనాను లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమిస్తే నా ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవముడంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి విమోచించబడిన మనము లోక సంబంధులము కానట్టుగా మనము జీవించవలసిన వారమై. సముద్రములో పడవ ఉంటుంది, లోకములో విశ్వాసులు ఉంటారు, మీరు బాగా గమనించాలి. అయితే పడవలోనికి నీళ్లు రాకుండా ఎలాగైతే ఈ పడవ ప్రయాణం చేస్తుందో, విశ్వాసి పాపలోకములో ఉన్న లోకము హృదయంలోకి రాకుండా, పాపము హృదయంలోనికి రాకుండా మనము వేరుగా ప్రత్యేకముగా జీవించాలి. పడవలోనికి నీళ్ళు వస్తే ఎలాగైతే మునిగిపోతుందో, విశ్వాసంలోనికి లోకం ప్రవేశిస్తే ఎలాగైతే మనం కూడా విశ్వాసం నుంచి తొలగిపోతామో మీరు గమనించాలి. లోకములో ఉండాలా, లోకము తనది కాదు నాది కాదు అన్నట్టుగా బ్రతకాలి, అది మీరు గమనించాలి. ఇప్పుడు బస్సు ఎక్కుతాం, మనము బస్సు మనదే, మనకు తెలుసు మనం దిగిపోవాలనేది, అట్లా బ్రతకాలి. ఈ లోకము ఇండ్లు, పొలాలు, డబ్బు ఇవి మనవే అయినా మనది కానట్టుగా బ్రతకాలి. ఎందుకంటే మనం ఉండేది ఎక్కడ? చివరిగా పరలోకము. లోక స్నేహము, లోక మర్యాద ఇవన్నీ కూడా ఒకసారి వదిలిపెట్టిపోతాం. కాబట్టి మనము లోకానికి వేరుగా మనం బ్రతకాలనేది మొదటి మాట ప్రియులారా. లోకముతో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో సంఘాల పరిస్థితి ఎట్లా ఉందనంటే, జీవము గల దేవుని సంఘము పేరుంది సంఘానికి, అది సంఘము పరిశుద్ధమైనదనింది బైబిల్లో, జీవము గల దేవుని సంఘం. కానీ జీవము గల దేవుని పరిశుద్ధ సంఘములో ఇప్పుడు ఎవరు వస్తున్నారు తెలుసా? లోకం వస్తుంది. లోకము ప్రవేశిస్తుంది సంఘములోనికి. లోకములో నుండి ప్రత్యేకించుకున్నాడు సంఘాన్ని దేవుడు. సంఘములోనికి లోకము రాకూడదు, పాపం రాకూడదు. ఈ రోజుల్లో చూడండి, నేను మీకు చర్చి కట్టించినాను కదరా, మీరు నాకే ఓట్లు వేయాలని లోపలికి వచ్చి కూర్చుంటాడు. చూడండి, అపవాదికి ఆ చోటు ఇవ్వకూడదు. మనం నీ హృదయంలోనికి అపవాదిని రానియకుండా జీవించాలి. శరీరం ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించాలి. కాబట్టి లోకము మనది కాదన్నట్టుగా జీవించాలి, శరీరము మనది కాదన్నట్టుగా జీవించాలా, ఈ లోక బంధాలన్నీ కూడా మనవి కాదన్నట్టుగా జీవించాలా. మనం ఎవరం తెలుసా? మనం పాట పాడతాం, చచ్చిపోయినప్పుడు పాడతాం, పరదేశులమో ప్రియులారా, అప్పుడు మనకు పాట మతికొస్తుంది. మనం ఈ లోకస్తులము కాదని అప్పుడు మతికొస్తుంది. మీరు ఆలోచన చేయాలి. పరలోకము మనది, ఈ లోకము కాదు. ఈ లోకములు ఉన్నాము కానీ ఈ లోకం మనది కాదన్నట్టుగా మనము బతకాలి. ఈ లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఈ లోక సంబంధులము కాదు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలని మొదటిగా మనం ఏం ధ్యానించామంటే, ఈరోజు ఈ పాఠంలో మనము లోక సంబంధులము కాదు అని ప్రభువే చెప్పాడు. మనం ఈ లోక సంబంధులము కాదు. ఎందుకనంటే లోకములో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. లోకము ఎలాంటిదో మనం చూసాము. లోకము ఆ ఐగుప్తుకు సాదృశ్యంగా తీసుకొని ఎలా మనం బయటకు వచ్చామో చూసాము. బయటకు వచ్చిన మనము ఈ లోకం నుండి వేరుగా ప్రత్యేకముగా బ్రతకాలని మనం చూపించుకుంటూ మనం వచ్చాం ప్రియులారా. లోకాన్ని యేసు ప్రభు జయించాడు. యేసు ప్రభు నమ్మిన మనం కూడా, తిరిగి జన్మించిన మనము కూడా, దేవుని మూలంగా పుట్టిన మనము కూడా లోకాన్ని జయించాల. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. లోకాన్ని జయించడానికి రెండు పరికరాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ ద్వారా, రెండవది దేవుని వాక్యము ద్వారా. నువ్వు బాగా ప్రార్థన చేయి, ఆత్మలో బలపడతావు. నువ్వు బాగా వాక్యం చదువు, విశ్వాసం రెట్టింపు అవుతుంది. లోకాన్ని జయించవచ్చు కదా, శరీరాన్ని జయించవచ్చు కదా. ఈ లోకంలో ఎందుకు లోకాన్ని జయించలేకపోతున్నాం? శరీరాశ, నేత్రాశ, జీవుండము అంటే ప్రార్థన జీవితం తక్కువైంది కాబట్టి.
వాక్య ధ్యానం లేదు కాబట్టే విశ్వాసము లోపిస్తుంది. వినుట వలన చదువుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. విశ్వాసం రెట్టింపు అయితే అపవాదిని జయించవచ్చు, మనం లోకాన్ని జయించవచ్చు. మనం ఆత్మలో బలపడితే లోకాన్ని జయించవచ్చు. ఆత్మ అన్నిటినీ జయిస్తుంది. పరిశుద్ధాత్మ లోకాన్ని ఆత్మ నియమం గొప్పది, శరీర నియమం కంటే కూడా, పాప నియమం కంటే కూడా ఆత్మ నియమము చాలా గొప్పది. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటిదంటే, మనము లోక సంబంధులము కాదు, మనము పరలోక సంబంధులు. దేవుడు మనల్ని లోకములో నుండి విమోచించి రక్షించి ఏర్పరుచుకున్నాడు. కాబట్టి మనం లోకానికి వేరై జీవించాలి, ప్రత్యేకముగా జీవించాలి. మాలిన్యం అంటకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోక స్నేహము చేయకుండా మనము ప్రత్యేకముగా జీవించాలి. అలా జీవించినప్పుడే దేవుడు మన నుండి ఆనందపడతాడు. లోకములో ఏముందో మనం చూసాం. ఎలాగో యేసు ప్రభు లోకాన్ని జయించాడో, శరీరాశ నేత్రాశ ఎలాగ ఆయన జయించాడో, మనం కూడా ఆయన మూలంగా పుట్టిన మనం కూడా లోకాన్ని జయిస్తాం. ఆ వచనాన్ని కూడా కావాలంటే చూస్తారా మాట? 16వ అధ్యాయం చూడండి, చివరి మాట ప్రార్థన చేద్దాం. 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును ఆయన జయించినప్పుడు ఆయన నమ్ముకున్న పిల్లలు మనం కూడా లోకాన్ని జయించగలం. దేవుని మూలంగా పుట్టిన వారి లోకమును జయిస్తారు. లోకం జయించే విజయము విశ్వాసమే. విశ్వాసం కలగాలంటే ప్రార్థన చేయాలా? విశ్వాసం కలగాలంటే ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇవి ఎప్పుడైతే లోపిస్తాయో లోకాన్ని మనం జయించలేము, లోకానికి వేరుగా జీవించలేము. లోకం తనది కాదు, నాది కాదు అన్నట్టుగా జీవించలేము. లోకము నాదే, పొలము నాదే, డబ్బు నాదే, అన్ని దీనిల మీదనే కలిగి జీవిస్తారు. మీరు గమనించాలి. లోకానికి అంటకుండా, లోక మాలిన్యానికి అంటకుండా మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే వాళ్ళమే. ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని లోక సంబంధులం కానట్టుగా మనం బ్రతకాలని ప్రభు పేరిట నేను మనవి చేసుకున్నాను. దేవుడి మాటలు దీవించు.